యోగం అంటే నిన్నేమి నేర్పుతున్నాను రా అయ్యా ఒకసారి చెప్పు. యోగం అంటే ఏంటి అనుకున్నాం మనం? యోగం అంటే ఏమిటి అనుకుంటున్నాం? యోగం అంటే ఏమిటిరా? జీవుణ్ణి దేవుళ్ళో కలపడం యోగం అంటే అదే కదా. అనగా జీవుడు అనగా మన సూక్ష్మ శరీరము, మన మనస్సు, దీన్ని తీసుకుపోయి పరమాత్మలో కలపడం. అప్పుడు కదా నువ్వు మోక్షం పొంది వెళ్ళిపోయేది, జీవుడు అనేవాళ్ళు లేకుండా అయ్యి. అది నీకు నేర్పుతున్నాం. అది మర్చిపోతున్నాం మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టామో ఆశ్రమంలో ఆ వ్యాపారం మర్చిపోయాం, వేరే వ్యాపారాలు బోర్డు చేస్తున్నాం. తర్వాత కాబట్టి ఇలా చింతన చేయగా ధ్యానంలో లగ్నమయ్యి నువ్వు అప్పుడు ఎందుకని చూడండి, ఇంకొకసారి మళ్ళీ చెప్తా, ఏమనుకోకండి. ముందు అష్టప్రకృతుల మూలంగా శరీరం ఏర్పడుతుంది. పంచభూతాలు నీకు అప్పిస్తున్నాయి శరీరానికి, ఒక్కొక్క భాగం ఏర్పడటానికి. సో ఇది మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. శరీరం విడిచిపెట్టగానే ఏమవుతుంది? ఈ శరీరం పోతుంది. పోయిన తర్వాత ఈ శరీరాన్ని ధరించి అనుభవించిన వాడు జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా బయటికి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఆధారంగా ఉన్న పరమాత్మ ఎప్పుడు అలాగే ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాల. మళ్ళీ నువ్వు ఇంకో శరీరానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ వెనకాల వస్తున్నాడు కరెంటు. ఇది కదా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు నువ్వేమిటి చేసుకోవాలి? మననం చింతనం ఏం చేయాలి అని అంటే, నేను మళ్ళీ ఈ జీవుడుగా ఉండగా ఇంకొక చోటకు మంచి చోటకు వెళ్ళటానికి వరకు అవసరం లేకుండా మానవ జన్మకు వచ్చాను కాబట్టి నేను ఈ జన్మలోనే పరమాత్మ దగ్గరికి చేరతాననే చింతన చేయాలి నువ్వు. ఇది నేను చేయమన్నది. దానికి నీకు బుద్ధి ఇవ్వబడింది. ఆ బుద్ధిని మనం దానికి మాత్రం వాడుకోవట్లే. అర్థమవుతుందా? అది ఓకే. ఇలా చింతన చేయగా అతి శీఘ్ర కాలంలో అతని మనసు చాంచల్య స్వభావం మానుకొని అటు ఉరకటం ఇటు ఉరకటం అయిపోతుందే. గంట కూర్చుంటే 55 నిమిషాలు ఆ ఉరుకులాట తగ్గిపోతుంది. ఎప్పుడు నేను ఈ జన్మను తీసుకుపోయి పరమాత్మలో కలపాలి, ఈ శరీరం నాకొద్దు, జీవుడిని నేను అక్కడ కలపాలి, నా నేర్చుకున్న యోగం అది, జీవుడిని తీసుకెళ్ళి దేవుళ్ళో కలపడం, అది నేను చెయ్యాలి అనేటువంటి ధ్యాసతో దృష్టితో నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి అది ఉరుకులాడటానికి దానికి ఏం ఆస్కారం దొరకటల్లా, నువ్వు దాని వైపు పోవటల్లా, అది చూపించినట్టు డ్యాన్స్ చేయటల్లా, నువ్వు అది కావాలి ఇది కావాలంటే నువ్వేం కదలటలేదు. అప్పుడు ఏం చేస్తుంది? అది మాట్లాడకుండా ఊరుకుంటుంది. సో అప్పుడు మనసు చాంచల్య స్వభావం మానుకుని అనాత్మ భౌతిక భావాలు విడిచిపెట్టి, అది చెప్పేవన్నీ అనాత్మ అంటే ఆత్మ కాదు, కనపడేవన్నీ నిజం అని చెప్తోంది. అవన్నీ కనపడేవి నిజమా? ఇప్పుడు అక్కడ పెట్టుకున్న పరుపు చుట్టలన్నీ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయా? రేపు తర్వాత 4 ఏళ్లకు ఇంకా నేను మారిపోయాను అనుకో, మళ్ళీ పాత శిష్యులు కొంతమంది వస్తే పరుపులు కూడా లేపుకెళ్ళిపోతారు. అయింది కదా ఆశ్రమంలో. ఉదాహరణ కోసం చెప్తున్నాను రా, అనుభవమే కదా మనం చెప్పుకోవాలి కదా. అందరు అలా చేస్తారంటలా, అట్లాంటి వాళ్ళు వస్తే ఈ పరుపులు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైంది? నిన్న లేదు, ఇవాళ ఉన్నది, రేపు ఉండదు. మన శరీరం కూడా అంతే. పరుపుల ఉదాహరణ ఏం చెప్పినా మన శరీరం కూడా అంతే. సో ఈ అనాత్మ బుద్ధి ఉన్నది ఆత్మ ఒకటే, అది ఎప్పుడూ ఉంది. ఇవన్నీ పైన సముద్రంలో అలల్లాగా లేచి వస్తున్నాయి, మళ్ళీ సముద్రంలో పడిపోతున్నాయి. సముద్రం ఉందిరా, నువ్వు ఎప్పుడైనా చూసావు సముద్రం? చూడలే. నెక్స్ట్ టైం రా, నాతో పాటు తీసుకుపోతా. ఓకే. ఈ సముద్రంలో ఏంటంటే పెద్ద జలనిధి అది. దానిలోంచి మనం ఉరుకులాడినట్టుగానే నేను గొప్ప, నేను అది, మనం లేచి వస్తూ ఉంటాం కదా ఆశ్రమంలో. అలా లేచినప్పుడు ఏమవుతుందంటే అలా ఒకటి పైకి లేస్తుంది, లేచి బయ్యని పైకి వస్తుంది. పైకి వచ్చి మళ్ళీ టప్పన, దాని కింద ఏం లేదు, బేసు ఏనగర్ర లేదు, అందుకని టప్పన మళ్ళీ కింద పడిపోద్ది. మళ్ళీ ఎక్కడ పడుతుంది? సముద్రంలోంచే లేచింది, మళ్ళీ సముద్రంలోనే పడుతుంది. కాబట్టి నువ్వు కూడా ఆత్మలోంచే లేస్తున్నావు, శరీరం పెట్టుకుంటున్నావు. నేను పెద్ద తురుముఖాన్నని తిరుగుతున్నావు, 10 కోట్లు సంపాదించా, 2 పెళ్ళాలు ఉన్నారు, 6 పిల్లలు ఉన్నారని పొగరమోత్తనంగా 3 మటలు చేసి 4 మానభంగాలు చేసి బ్రహ్మాండమైన రికార్డు సృష్టించావు. అంతా అయింది. ఎక్కడికి పోతున్నావు చివరికి? ఎక్కడికి పోతున్నావు నువ్వు చెప్పు, నాకు తెలియకడుగుతా. అక్కడికే కాష్టంలోకే పెడుతున్నావు. అయిపోయా. ఈ స్పృహ మనకెందుకు? అది మాత్రం ఉండదు, అది దురదృష్టం, అంతే. సరే ఓకే. తర్వాత శీఘ్రకాలంలో అతని మనసు చాంచల్య స్వభావం మానుకొని అనాత్మ అంటే ఆత్మ కానిది, ఈ ప్రపంచంలో కనపడేవన్నీ అనాత్మలే. కనపడంది వస్తువు అవ్యక్తంగా ఉన్నది ఆత్మ ఒకటే. ఆ కనపడని ఆత్మని
తెలుసుకోవడానికి నీకు మార్గం చూపించబడింది లోపలికి ప్రయాణం చేయటం. అర్థమేనన్నా? అంతే కదా. సో బయట కనబడని కళ్ళతో చూస్తున్నావు, ఈ కనబడ చూసేవి నిలబడేవి కావు. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, అయిపోయా. కానీ ఈ దీనికి అంతటికీ ఆధారంగా ఉన్న పరమాత్మ ఇప్పుడు ఏ చలనం లేకుండా, మార్పు లేకుండా ఉన్నాడు. సరే, సో దాన్ని తెలుసుకోవడానికి ఒక ద్వారం ఉంది, ఆ ద్వారం తెరిచి మీకు చూపిస్తున్నాం. సో దీని ద్వారా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, నీకు అనాత్మ బుద్ధి పోవాలి, కనపడేదల్లా నాది అని అనుకునే బుద్ధి పోవాలి. ఇవి ఎన్ని నిలబడేవి కావు, ఇది కాదు, నేను వేరు అనేటువంటి ధ్యాసలోకి రావాలి. అనాత్మ, తర్వాత భౌతిక భావాలు, అంటే శరీరంతో వచ్చేటువంటి భౌతికమైనటువంటి భావాలు. అంటే ఏమిటి? అందమైన ఆవిడ కనపడింది, వెళ్ళాలి. లేదంటే అందమైన వస్తువు కనపడింది, తీసుకోవాలి. అందమైన ఆహారం కనపడింది, అది తినాలి. అంటే భౌతికంగా ఈ శరీరానికి ఏం కావాలో, అన్ని రకాల సౌకర్యాలు కావాలో వాటి కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది మనస్సు. అర్థమైందా? అందుకోసమే జిహ్వేంద్రియం, గుహ్యేంద్రియం, ఈ రెండింటినీ బంధు పెడితేనే పరమాత్మ ద్వారం తెరుచుకుంటుందని స్వాములందరూ చెప్పినటువంటి మాట. మనం ఆ రెండు మాత్రం పూర్తిగా తెరిచి విశృంఖలంగా ఈ పరమాత్మ మాత్రం కావాలనుకుంటున్నాం. ఆశ్రమానికి వచ్చాం కనుక మాకు పరమాత్మ కావాలి, ఈ రెండు ముయ్యండి రాయి అంటున్నాను నేను. మనకేం అది కుదరట్లేదు, అది సంగతి. ఓకేనా? అనాత్మ భావాలు, భౌతిక భావాలు విడిచిపెట్టి స్థిరత్వం పొందగలుగుతుంది నీ మనస్సు. అంటే స్థిరంగా ఎప్పుడు ఉంటుంది? బుద్ధి బలవంతంగా మారినప్పుడు మనసు శక్తిహీనమైపోయి ఇక అది కదిలే అవకాశం లేదు కనుక గమ్మున కూర్చుంటుంది మూల. ఇప్పుడు వినే కూర్చున్నట్టుగా. అర్థమైందా? అది తర్వాత స్థిరత్వం పొందగలుగుతుంది. అప్పుడు అది శాంతి వహిస్తుంది. ఇందాక నుంచి ఏం చెప్తున్నాను నీకు? నీ చింతనం ఎంతవరకు జరగాలంటే మనసుకి శాంతి కలిగే వరకు నీవు చింతనం చేయాలని చెప్పాడు కదండి. ఆ శాంతి ఎటగలుగుతుందో ఇప్పుడు చెప్పాడు. సో ఆలోచించండి. ఈ ప్రయత్నం ఏం చేస్తారో చూద్దాం, తర్వాత మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే.